అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి. అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియట్లేదు. అంటే డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముందే తెలిసిపోతుంది సినిమా హిట్ అని. చాలా స్టైల్గా వచ్చారు మీరు. ఇప్పుడు కూడా నా ఆర్ట్ నాకు వినిపిస్తూ ఉంటుంది. ఇలా మీటింగ్స్కి వస్తే ఓ నాయన ఏం మాట్లాడతామని మిమ్మల్ని చూసి నేర్చుకుంటా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీకు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. పతంగ్ ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే కొన్ని సినిమాలు ముందుగానే తెలిసిపోతాయి, ఆ వైబ్ ఉంటుంది. దీంట్లో ఒక హ్యాపీ డేస్ లాంటి వైబ్ ఒకటి కనిపిస్తుంది. అంత పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కంటే ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఇది అంటే సినిమా మామూలు విషయం కాదు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక సినిమాని హోల్డ్ చేసి 1 year నుంచి మేదేసుకుని చేయడం అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హీరో హీరోయిన్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చూస్తుంటేనే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ అవుతారా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుగా ముందుగానే చెప్పాలంటే నానిగాడి గురించి చెప్పాలి. నేను మా గురుగారు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, కుమారి 21Fకి ప్రతాపన్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నేను రైటర్, దానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్. మనోడు చాలా ఎక్స్ట్రాలు చేసేవాడు. ఈడేంటర్ బాబు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనుకునేవాడు నేను అప్పుడే. అంటే అన్ని టెక్నికల్గా అన్నీ తెలుసు మనోడికి. ఇదేంటన్నా అంటే వీడికి ఆన్సర్లు చెప్పడానికి నేను నేర్చుకుంటూ వచ్చేవాడిని. మళ్ళీ ఇదేం క్వశ్చన్ అడుగుతాడేమో అని అలా ఉండేది. నాని నువ్వు ఎక్స్ట్రాలో చేస్తావు అనుకున్నాను, సినిమాలు కూడా చేస్తున్నాను తెలిసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్.